వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరాలని అందరూ కలిసి పనిచేసి పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొత్త కాపు శివసేన రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, అలాంటి పార్టీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవాలయంలో లక్ష్మీదేవి అమ్మవారి పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మారుమోగింది. ఆలయ అర్చకులు నవీన్ కుమార్ రామకన్నం ఆధ్వర్యంలో తిరుప్పావై తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఆందోళనతో రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. రైతుల ఆందోళన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా జమండ్లపల్లి గ్రామంలో నెలల తరబడి చెత్త సేకరణ జరగక రోడ్లపై పేరుకుపోయిన పంచాయతీ అధికారులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ రాకతో హడావుడిగా రోడ్లు శుభ్రం చేయించారు. గ్రామస్తులు, యువకులు, నాయకుల పర్యటనకే అధికారులు స్పందిస్తారని, గ్రామం పరిశుభ్రతకు శాశ్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని మగ్దూమ్ భవన్ లో జరిగిన సిపిఐ శత వసంతాల సభలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 100 ఏళ్లుగా పోరాటాలతో నిలిచిన ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ లేకపోతే ప్రజల హక్కులు, కార్మిక చట్టాలు ప్రమాదంలో పడేవని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సహా దేశవ్యాప్తంగా ఉద్యమాల్లో సిపిఐ కీలక పాత్ర పోషించిందని, ప్రజా ఉద్యమాలతో మరో 100 ఏళ్లు ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే కారణమని వి ప్రకాష్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చాలా చోట్ల బ్లాస్టులు జరిగాయని, ఇసుక మాఫియా దీన్నే అదునుగా తీసుకుని బ్లాస్టులు చేస్తుందని ఆయన అన్నారు. ఒక్క ఇసుక లారీ అమ్మితే ₹1,00,000 వస్తుందని, రోజుకు 4,000 లారీలు అమ్ముతున్నారని, ఈ డబ్బు సర్పంచ్ నుండి మంత్రుల వరకు అందరికీ ముడుతుందని వి ప్రకాష్ ఆరోపించారు. మహబూబాబాద్ మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. యూరియా పంపిణీ జరగదని అధికారులు బోర్డులు పెట్టి స్పష్టం చేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు రైతుల గోస పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రైతులు పిఎస్సిఎస్ సొసైటీలు లేదా ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి వేచి ఉండాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూమ్ భవన్ లో సిపిఐ శత వసంతాల ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పార్టీ జెండాను ఎగురవేశారు. సీనియర్ నాయకులు రామకృష్ణ, అజీజ్ పాషా, పల్లా వెంకటేశ్వర రెడ్డి పార్టీ చరిత్ర, ఉద్యమాలపై ప్రసంగించారు. బోధన్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కళ్ళలో సంతోషాన్ని చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించి వారి వివాహాలకు తోడ్పాటునందిస్తున్నట్లు పేర్కొన్నారు. మహబూబాబాద్ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రధాన రహదారిపై చెట్టు కొమ్మ విరిగి పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు ఆ చెట్టును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.